నేను వస్తానమ్మా. నేను వచ్చేంత వరకు మీరు నిశ్చింతగా ఉండండి. ఆ వంశీ సార్ ఎలా ఉంటారో మాకు తెలియదన్నయ్య, కానీ నువ్వేంటో మాకు తెలుసు. అక్కడ నువ్వు సమస్యల్లో పడి మాకు దూరం అవ్వడం మాకిష్టం లేదన్నయ్య. అమ్మా మధుర, ఇప్పుడు వంశీ సార్ ఎక్కడున్నారో వసుంధర గారికి తెలిసిపోయిందమ్మా. వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరినీ కలిపి ఇంటికి తీసుకురావడంతో నా బాధ్యత పూర్తవుతుంది. అది పూర్తి చేశాక నేను ఇంటికి వస్తానని చెప్తున్నాను కదా. మీరు నిశ్చింతగా ఉండండి. అన్నయ్య, అదే వసుంధర గారు, ఇప్పటి నుంచి నీకు వదిన కాదమ్మా. అయినా ఏం పర్లేదమ్మా. నాకు భార్యగా రాకపోతేనేం, మన ఇంటికి కోడలుగా రాకపోతేనేం, నన్ను అడిగితే తన మనసులో ఒక స్నేహితుడిగా నేనెప్పుడు గుర్తుండిపోతాను కదా. సరే అన్నయ్య. సరే అమ్మా, నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. వచ్చేస్తాను. ఉంటాను. అమ్మా, ఎవరో తెలియని వంశీ సార్ కోసమే అన్నయ్య ఇంత శ్రమ తీసుకుంటున్నాడు. కానీ తను ప్రేమించిన వసుంధర గారిని మాత్రం ఇక్కడికెందుకు తీసుకురావడం లేదు? ఇంకోసారి వసుంధర గారిని ఒప్పించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? అన్నయ్య వసుంధర గారిని మళ్ళీ ఎందుకు ప్రేమించకూడదు? తప్పమ్మా, అలా అనకూడదు. మురళి తను ప్రాణంగా ప్రేమించిన వసుంధరనే వద్దనుకున్నాడంటే అటువైపున్న వంశీ ఎంత గొప్పవాడై ఉంటాడమ్మా. ఒక్కసారి అతన్ని చూడాలనుందమ్మా. ఆనంద్ గారు, ఇక్కడేం చేస్తున్నారు? మన పని వాళ్ళుగా ఛార్జ్ తీసుకుని ఈ రోజుతో 10 రోజులు అవుతుంది. ఇంట్లో వాళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందో లేదో ఏమీ తెలియట్లేదు అలెక్య గారు. పని వాళ్ళకి ప్రమోషన్ పెరుగుతుంది కానీ పర్మనెంట్ ఫ్యూచర్ ఉండదని మీ నాన్నమ్మ గారు చెప్పారు కదా ఆనంద్ గారు. మేడం అలెక్య గారు, ఇంకాసేపు లేట్ చేసినా సమయానికి కాఫీ తీసుకురాలేదని మనల్ని ఉద్యోగంలోంచి తీసేస్తుంది మా నాన్నమ్మ. పదండి, అందరికీ కాఫీ ఇద్దాం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ ఆనంద్. అలెక్య గారు, అన్నయ్య కాఫీ ఇవ్వండి. తీసుకోండి సార్. ఏంటి లెక్క సార్ అంటాం? ఇక్కడి నుంచి నన్ను సార్ అని పిలవద్దు. నాకు కాఫీ వద్దు, కానీ నేను ఒక మాట అడగాలి. చెప్పండి బాబు గారు. అవును, వసుంధర గారు ఉదయం నుంచి కనిపించట్లేదు. నీకేమైనా చెప్పి బయటికి వెళ్ళిందా ఏంటి? ఉదయం నుంచి అక్కడ నేను చూడలేదు సార్. గుడికి ఏమైనా వెళ్ళారేమో అన్నయ్య. సర్లేరా, నేను వసుంధర గారికి కాల్ చేసి కనుక్కుంటాను. సరే అన్నయ్య. అలెక్య గారు, అమ్మ నాన్నమ్మ వచ్చారు. కాఫీ చల్లారక ముందే వెళ్ళివ్వండి. మీ నాన్నమ్మ గారు ఏవైనా అంటారేమో. పదండి. అలేఖ్య, అక్కడ నిలబడ్డావే, వచ్చి అత్తయ్య గారికి కాఫీ ఇవ్వు. ఆగక్కడ. మనం డబ్బులు పడేస్తే మనకు కావలసినవి చేసి పెట్టే పనివాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు దీని సేవలొద్దు. మీరు మిగతా వాళ్ళకి ఇచ్చేయండి అలెక్య గారు. నాన్నమ్మకు ఆవిడకు నచ్చిన పని వాళ్ళే వచ్చి కాఫీ ఇస్తారు. ఒసే అలేఖ్య, ఇలా రావే. తల పగిలిపోతుంది. అపర్ణాదేవి గారి కాఫీ కూడా నేనే తాగేస్తాను.
వసుంధర గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఉదయం నుంచి కనిపించట్లేదంటే వంశీ సార్ని చూడటానికి ఏమైనా వెళ్ళుంటారా? లేదంటే ఆయన కోసం చేస్తారన్న వ్రతం కోసం గుడికి ఏమైనా వెళ్ళుంటారా? వసు 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 ఆనంద్ అలేఖ్యా ఆనంద్ 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 అలేఖ్యా అన్నయ్య ఏమైందన్నయ్య? ఎక్కడున్నారు? అక్క ఏమైందన్నయ్య? అదే వసుంధర గారు. అలేఖ్యా నువ్వు వెంటనే మంచినీళ్ళు తీసుకురా వెళ్ళు. వసుంధర గారు వసుంధర గారు అన్నయ్య అన్నయ్య అసలు ఏమైందన్నయ్య? ఇదంతా కుట్ర. అలేఖ్యా తొందరగా. అక్క వసుంధర గారు తాగండి. వద్దండి, నేను దీక్షలో ఉన్నాను. నేను దీక్షలో ఉన్నాను. నాన్న వంశీ, ఏం జరిగింది? అసలేంటిదంతా? ఆ ప్రశ్న అడగాల్సింది వీళ్ళనమ్మా. ఈ ఇంట్లో వాళ్ళే వసుంధర గారి మీద కుట్ర పన్ని ఇలా చేసి ఉంటారు. అవును మేడం, మా అక్కని ఎప్పుడు ద్వేషించే వాళ్లే ఈ పని చేసుంటారు. అందరి మీద నిందలు తర్వాత వెదురు గాని ముందు తనకి నీళ్లు తాగించండి. అక్క నీళ్లు తాగక్క. వద్దలేఖ్యా, నేను తాగను. వసుంధరా, ఏంటి నువ్వు చేస్తుంది? నీళ్లు తాగమ్మా. వసుంధర గారు, మీరెవరికి భయపడకండి. ఎవరి మాటలు పట్టించుకోకుండా మంచినీళ్ళు తాగండి వసుంధర గారు. అందంగా మనం వేడుకుంటే అది మంచినీళ్ళు తాగదా ఆనంద్ బాబు? ఇంకాసేపు ఆగితే చస్తుంది. అప్పుడు మనందరం కలిసి తలా ఒక చేత్తో ఓ చెంచాడు తులసి నీళ్లు దాని నోట్లో పోద్దాం, పేడా పోతుంది. ఓసై నానమ్మ, చంపేస్తా నిన్ను. అక్క నీ పరిస్థితుల్లో చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు అసలు మనిషివే కాదు. అవునవును. ఎందుకు అవుతారు అలేఖ్య గారు? బామ్మగారు కూడా మనసు లేని వాళ్ళతో కలిశారు కదా. మోహన్ చాటేస్తూ మమ్మల్ని అంటున్నావా ఆనంద్? వసుంధర నీళ్లు తాగకపోయినా దానికి కారణం మేమేనా బావా? నక్షత్ర, ఇక ఆపేయండి. అమ్మ వసుంధర, నా మాట విని కొంచెం నీళ్లు తాగమ్మా. లేదు మేడం, నేను మంచినీళ్ళు తాగకూడదు. దీక్షలో ఉన్నాను. దీక్ష? ఎవరి కోసం, దేనికోసం? చెప్పమ్మా వసుంధర. అత్తయ్య గారు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు దీక్ష చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? వంశీ నీ ఎదురుగానే ఉన్నాడు. మేమందరూ నీ పెళ్లి కొప్పుకున్నాం. ఇంకా నువ్వు దేని గురించి ఇదంతా చేస్తున్నావమ్మా? ఈ కుటుంబం కోసమే ఈ దీక్ష చేస్తున్నాను మేడం. మీరు ఈ కుటుంబానికి ఎంత మంచి చేయాలనుకున్నా ఇక్కడున్న వాళ్ళు మీ మీద కక్ష కడుతూనే ఉన్నారు వసుంధర గారు. ఆనంద్, ఏమిటి నువ్వనేది? నేను చెప్తానప్పు, ఒక్క నిమిషం.
చూడు వీళ్ళే వసుగారిని ఆ గదిలో కట్టేసి నిప్పులు కుంపటి పెట్టి పొగపెట్టి చంపేద్దాం అనుకున్నారు. ఇప్పుడే ఉంటావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వసుంధరకి మంచినీళ్లు తాగమని చెప్పిన వాళ్ళందరూ మంచోళ్ళు, మంచినీళ్లు ఇవ్వని వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళనే కదా? అవును నానమ్మ, నువ్వు కూడా వీళ్ళందరితో కలిసిపోయావు కదా, అందుకే అక్క ఇప్పుడు నీకు మనవరాలిగా కూడా కనిపించట్లేదు. ఐరేంద్రి, నక్షత్ర, మీరైనా చెప్పండి, ఎవరిదంతా చేసింది? నువ్వు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నావు వదినా? వసుంధర వంశీలో పెళ్లి జరగాలని మీతో పాటు మేము ఎంతో తాపత్రయపడి ఆఖరికి కాంతమ్మని బతిమలాడి ఇదంతా చేస్తే వాళ్ళని కలపాలని చూసిన మేమే ఇంత ఘోరానికి పాల్పడతామా అత్తయ్య? సుచిత్ర, ఐరేంద్ర వాళ్ళు చెప్తున్నారు కదా, ఇంకా నీకు నమ్మకం కలగట్లేదా? నీ కొడుకు ప్రేమ మీద గౌరవంతో తన కూతురి జీవితాన్నే నాశనం చేసుకుంది. అయినా నీకు నమ్మకం కలగట్లేదా? నీ చిన్న కొడుకు ఎలాగూ తన భార్య మాటలు విని అందర్నీ అపార్థం చేసుకున్నాడు. నువ్వు కూడా అలాగే అపార్థం చేసుకుంటే పని మనిషి అలేఖ్యను నువ్వు కోడలిగా అంగీకరించినట్లవుతుంది. అది నాకిష్టం లేదు. వీళ్ళ గురించి నాకు తెలియదు నానమ్మ. వసుంధర గారిని ఇలా హింస పెట్టి అన్నయ్యని మన నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. అందుకోసం ప్రేమగా నటిస్తున్నారు. కావాలంటే వసుంధర గారిని అడగనానమ్మా. వసుంధర, ఆనంద్ తనకి తెలిసింది చెప్పాడు. ఆ నిజమేమిటో నువ్వు చెప్పు. వీళ్ళు నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? చెప్పవే, చెప్పు. ఈ ఇంటి పెద్ద మనిషి అడుగుతున్నారు కదా, నిజమేంటో చెప్పు. ఈరోజు నిజమేంటో అందరికీ తెలియాలి. లేదు మేడం, ఎవరు నన్ను చంపాలని ప్రయత్నించలేదు. చూసారా అపర్ణాదేవి గారు, మీ ఎదురుగానే నాటకం ఆడేస్తుంది. ఎంతసేపు మమ్మల్ని అందరూ అనుమానిస్తుంటే అది బాగా సంతోషించి మీరు గతమాయించి అడగగానే చూసారా ఎలా సమాధానం చెప్తుందో. చూసారా నిన్ను వంశీని కలపాలని మేమింత ప్రయత్నించినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పావు వసుంధర. ఇంతవరకు వంశీ బావ కూడా మమ్మల్ని అనుమానించలేదు, కానీ నువ్వు అందరూ అనుమానించేలా చేశావు. నేను దీన్ని ఉదయం నుంచే గమనిస్తున్నాను. ఇంట్లోనే ఎవ్వరికీ తెలియకుండా తాంత్రిక పూజలవి చేస్తోంది. అక్కడే ఎవరైనా చూస్తారని రహస్యంగా ఆ గదిలోకొచ్చి చేస్తున్నట్టుంది. అందులోనే ఏదో పడి మొత్తం పొగ గమ్ముకొని ఉంటుంది. ఎలాగూ వీళ్ళమ్మకి ఆస్తమా ఉంది కదా, ఆ పొగ తగలగానే దీనికి కూడా ఆ జబ్బే వచ్చి ఉంటుంది. వీళ్ళందరూ మేమే ఏదో చేసేస్తున్నామని అపార్థం చేసేసుకుంటున్నారు. ఏదో బాధ్యత పూర్తి చేయాలి అన్నావు, ఆ బాధ్యత ఇదేనా? అవును మేడం, ఇదే కారణం. నాకెవరూ ఏ హాని తలపెట్టాలని చూడలేదు. దయచేసి అందరూ నన్ను క్షమించండి. నా దీక్షని పూర్తి చేయాలి. చూసారా అమ్మ సుచిత్రాదేవి గారు, మీకున్న సందేహాలన్నీ ఇప్పటికన్నా తీరిపోయాయా? ఈ జన్మకి నువ్వు మారు నానమ్మ. అవునవును, వెళ్ళు. అమ్మా, నేను ఇంతసేపు ఉన్న నరకం కంటే నేను చనిపోలేదన్న సంతోషమే నాకు ఎక్కువగా ఉంది.
ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ దీక్షని పూర్తి చేస్తాను. ఆ తర్వాత నా ప్రాణం పోయినా నాకు లెక్కలేదు. ఈరోజు సాయంత్రం వరకు నన్ను బ్రతికించమ్మా. వసుంధర గారు, వంశీ సార్ కోసం మీరింత చేస్తున్నారు. నాకు సహాయం చేసిన వంశీ సార్కి నేనెంతో చేయాలనుకున్నాను. కానీ వంశీ సార్ మీకు కనిపించి నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. కానీ మీకు ఎవరైతే కీడు తలపెట్టాలనుకున్నారో, మీకు ఎవరైతే ద్రోహం చేయాలనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. వాళ్ళ నుంచి మిమ్మల్ని నేను కాపాడతాను. వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టను. మీరు ధైర్యంగా ఉండండి. వంశీ క్షేమంగా సంతోషంగా ఉన్నాడంటే నువ్వు ఎదురుగా ఉన్నట్టే వసుంధరా. కానీ వంశీ ఎదురుగానే తన క్షేమం కోసం ఈ వ్రతం ఎందుకు చేస్తున్నావు? అందరూ ఈ పెళ్లి కొప్పుకున్నా ఏ ఆటంకం వస్తుందని ఈ వ్రతం చేస్తున్నావు? నా సందేహాలకు సమాధానం చెప్పగలిగేది వంశీ మాత్రమే. వంశీ, నల్ల వంశీ, వంశీ, ఏంటమ్మా? వంశీ, నిన్నొక మాట అడుగుతాను, సమాధానం చెప్తావు కదా? అడుగమ్మా. ఏంటి? నువ్వు నా వంశీయే కదా? నా బిడ్డ వంశీయే కదా? నేను వంశీని ఏదైనా అడిగితే నేను తెలిసే అడుగుతున్నానని వంశీ వేరే వాళ్ళ వైపు చూసి అబద్ధం చెప్పేవాడు. నువ్వు నిజం చెప్పు వంశీ. అవునమ్మా, నేను వంశీని కాదు. ఒకప్పటి వంశీని కాదమ్మా, మారని వంశీని. ఎవ్వరి వైపైనా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పే వంశీని. వసుంధర్ని ప్రేమించే వంశీనమ్మా. నువ్వు కళ్ళెదురుగానే ఉన్నా నీ క్షేమం కోసం వ్రతం చేస్తున్నానంటుంది. నువ్వు బాగుండాలని వ్రతం చేస్తున్నానంటుంది. మరి ఎందుకు మీరు విడివిడిగా కనపడుతున్నారు? అసలు మీ మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియాలి వంశీ. అదేం లేదమ్మా, వసుంధర ఇందాక పొగలో చిక్కుకున్నాక అలాంటి ప్రమాదం నాకు జరగకూడదని, నా మీద ఎవరు కుట్రలు పన్నకూడదని నేను బాగుండాలని ఆ వ్రతం చేస్తోంది. ఇప్పుడు నిజం చెప్పు నాన్న. అమ్మా, ఈ ఇంట్లో అందరూ మీ పెళ్లి కొప్పుకున్నా మీ మీద కుట్రలు ఎవరు చేస్తారు? అందరూ సంతోషంగా మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటే ఆటంకాలు కలిగించాలని ఎవరు చూస్తున్నారు? ఇది మీ మీద ఉన్న అనుమానంతో అడగటం లేదు. వంశీ వసుంధర జీవితంలోకి ఇక ఎలాంటి ఆటుపోటులు రాకూడదు. ఒకవేళ అలాంటి ఆటుపోటులు తెప్పించే వాళ్ళే ఉంటే వాళ్ళు ఉండకూడదని అడుగుతున్నాను. చెప్పు నాన్న. అందరికీ తెలిసిన నిజమే, అందరికీ చెప్పిన నిజమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా. ఎవ్వరడ్డుపడినా, ఏం చేసినా, ఏమనుకున్నా కాకర్ల వంశీకృష్ణకి వసుంధరకి పెళ్లి జరగబోతోంది. అది నువ్వు చూస్తావు. ఈ పెళ్లిని ఎవరు పగతో చెడగొట్టకూడదని వసుంధరి వ్రతం చేస్తుందమ్మా. అమ్మవారి అనుగ్రహం కోసమే ఈ వ్రతం చేస్తోంది. అమ్మా, వసుంధర వంశీల పెళ్లినే కదా నువ్వు కోరుకునేది. అందుకేనమ్మా నేను ఈ వ్రతాన్ని ఎందుకు ఆపలేదో తెలుసా? ఎందుకు అడ్డుపడలేదో తెలుసా? వంశీ క్షేమం కోసం ఈ పెళ్లి జరగాలని వసుంధర సంకల్పించుకొని ఈ వ్రతం చేస్తోంది.
తను నమ్ముకున్న నమ్మకం తన కోరిక నెరవేరాలని ఇప్పుడు తాపత్రయపడుతోంది. ఆ తాపత్రయం, ఆ నమ్మకం వాటికి అడ్డుపడకూడదని నేను ఆ దీక్షని చెడగొట్టాలనుకోలేదమ్మా. ఆ వ్రతానికి అడ్డుపడలేదు. అంతేనమ్మా, ఇది నిజం. చాలన్నా, ఈ మాట చాలు. నాకు నమ్మకం కుదిరింది. వసుంధరికి అమ్మవారి దగ్గర నుంచి ఎప్పుడో పసుపు కుంకాలు లభించాయి. వాటిని నిలబెట్టుకోవడం కోసమే తను ఆరాటపడుతుంది. మరోసారి కూడా వసుంధరిని అమ్మవారు అనుగ్రహిస్తుంది.